జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. నేను మీ పూల సంతోష్. గత 2 రోజుల క్రితం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు యావత్ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా హిందూగాన్లు బొందుగాన్లు అంటూ నీచమైన పదజాలతో దూషించినందుకు యావత్ హిందూ సమాజం మొత్తం ముక్త కంఠంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి కోరడం జరుగుతుంది. వెంటనే క్షమాపణ చెప్పి ఏదైతే లోక్సభ ఎన్నికల్లో ప్రచారానికి దిగుతున్నావో నువ్వు వెంటనే క్షమాపణ చెప్పి ప్రచారంలో దిగవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. లేదంటే నువ్వు ఎక్కడ సభలు నిర్వహించినా హిందూ సైనికులు మొత్తం నిన్ను అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈ హిందూగాన్లే నిన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది. ఈ హిందూగాన్లే ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఏదైతే భారతదేశంలో మొత్తం నేను చక్రం దింపుతా అంటున్నావు కదా, ఈ హిందూగాన్లే నీకు ఓట్లేసి గెలిపించాలన్నా నువ్వు 16 సీట్లు సాధించాలన్నా, ఈ హిందూగాన్లే నువ్వు 12% రిజర్వేషన్ మైనార్టీలకు కల్పిస్తా అన్నా నీ వెనకాల ఉన్నది కూడా ఈ హిందూగాన్లే. ఈ హిందూగాన్లే ఏదైతే హిందువులకు ఆరాధ్య దేవుడు సీతారాముల వారిని అవమానపరంగా కించపరిచిన ఈరోజు మందిరానికి అడ్డుపడుతున్న వ్యక్తి ఓవైసీ బ్రదర్స్ను వెంటేసుకుంటున్న నీ వెన్నంటూ ఉండి నిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి వారిగా ఎన్నుకున్నది కూడా ఈ హిందూగాన్లే. ఈ హిందూగాన్లే నువ్వు ఏం చేయాలన్నా ఈ హిందూగాన్లే. ఆఖరికి నిన్ను బొంద పెట్టాలన్నా కూడా ఈ హిందూగాన్లే. దయచేసి ఇలాంటి చౌకబార్ రాజకీయాలు మానుకొని తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పథంలో తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఇలాంటి హిందూ దేవీ దేవతలకు హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు, హిందువులను తిడితే ముస్లింలు ఓటేస్తారు, హిందువులను తిడితే క్రైస్తవులు ఓట్లేస్తారు అంటే హిందువులు ఓటు బ్యాంక్ కారా? హిందువులు ఏకం కారా? खबरदार केसीआर, अगर सब कुछ होगा హిందువులు మొత్తం ముక్త కంఠంతో ఏకమై ఓటు రూపంలో ఏదైతే ఏప్రిల్ 11వ తారీఖు నువ్వు 16 సీట్లు సాధిస్తా అంటున్నావు, ఎలా సాధిస్తావో చూస్తామని కూడా సవాల్ విసరడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ హిందూగాన్లే బొందుగాన్లు. ఈ హిందువులే బొందబెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాసుకోయిగా క్షమాపణ చెప్పి యావత్ హిందూ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు నీకు ఇలాంటి వీడియోలు కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ నీకు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. హిందూ సమాజం మొత్తం ఈరోజు నువ్వేదైతే దూషిస్తున్నావో, ఈ విధమైన నీచమైన రాజకీయాలు చేస్తున్నావో అందరూ మనస్తాపానికి గురవుతున్నారు. నీకు ఓట్లు వేసినందుకు కూడా ఓటర్లు కూడా బాధపడుతూ ఉన్నారు. నీ టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఈ విధంగా మాట్లాడుతున్నందుకు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. దయచేసి ఇలాంటి చౌకబార్ రాజకీయాలు మానుకో, లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం నిన్ను మరోసారి చెప్తున్నా బొంద పెట్టడానికి ఈ హిందూగాన్లే సిద్ధంగా ఉంటారు. జై హింద్.